ఓకేనండి. సరే, మీ పుట్టిన తేదీ, టైం చెప్పగలరా? చెప్పంటారా? చెప్పండి. 1959 మార్చి 9వ తారీఖు ఉదయం 11 గంటలు. మార్చి 9 ఉదయం 11 గంటలకి. ఓకేనండి. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో? బ్రాహ్మణపల్లి అని పల్లెటూరు అమ్మా. అది ఏ జిల్లాకి వస్తుందండి? అది పల్నాడు జిల్లా, నర్సాపేట జిల్లా. పల్నాడు జిల్లాకి. సరేనండి, ఇప్పుడు మీ సమస్య ఏమిటి? దాని గురించి చెప్పండి. నాకు నిద్ర పడతలేదమ్మా, దగ్గర ఆరోగ్య సమస్యలు మంచి టాబ్లెట్ వాడితేనే తప్ప నిద్ర పడతలేదు. దాని గురించి ఆరోగ్య సరేనండి, మరి గురువు గారితో మాట్లాడండి, ఒకసారి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకుందరు కానీ. అట్లాగే. జై శ్రీమన్నారాయణ. హలో. హలో, నమస్తే స్వామి, చెప్పండి. బాగున్నారా? చెప్పండి స్వామి. చెప్తాను, మేడం గారు చెప్తాను కదా, మీకు కూడా చెప్పంటారా? ఓకే ఓకే, సరే అండి, అర్థమైంది. 11ంటికి కదండి ఉదయం? ఉదయం 11ంటికి పుట్టారు కదా? అదే అండి. పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం, కుంభరాశి అండి మీది. వృషభ లగ్నం. లగ్నంలో కుజుడు ఉన్నాడు. కోపం ఎక్కువ ఉంటది బాగా మీకు. రాశి వృషిక రాశి అండి. వృషిక రాశి నాది, నాగుల మీద. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్ట్ అండి, అవి కరెక్ట్ కాదు. మీరు పెట్టుకున్న పేరు కరెక్ట్ కాదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చిందే కరెక్ట్. ఇవి చూసుకోవాలి, చూసుకోకుండా పెట్టుకోకూడదు. నేను ఏదైతే చెప్తున్నానో ఇదే కరెక్ట్. పేరు ప్రకారం అనేది తప్పండి. అది పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదము, కుంభరాశి, వృషభ లగ్నం అయింది. లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుజదోషం ఉంది. నెలకు ఒకసారి చొప్పున కందులు దానం ఇవ్వాలి మీరు. బ్రాహ్మణులకు ఎవరికైనా కందులును ఎరుపు రంగు వస్త్రం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దానం ఇస్తే కొద్దిగా వరకు నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్య అనేది తగ్గుతుంది. ఒకటి నీలం పెట్టుకోండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీలం 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 పెట్టుకోండి, నీలం రత్నం పెట్టుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ రోజు కుదిరితే స్వామివారికి అర్చన చేయించుకోండి. ఈ రోజు సాయంత్రం వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కనుక అర్చన చేయించుకోండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఓకేనా? శుభం. ఓకే గురువు గారు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత భవిష్యత్ దర్శనం